మిత్రులారా, ఈరోజు కిసాన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గత 45 రోజులుగా పండించిన పంట కల్లాలలో కుప్పలుగా ఉండి ఆ కుప్పల మీద రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని ఎదురు చూసి గుండెలు పగిలి చచ్చిపోతున్న రైతాంగానికి మద్దతుగా ధర్నా చౌక్ లో ఈరోజు ఈ ధర్నా కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పార్లమెంట్ సభ్యులు, మాజీ పిసిసి అధ్యక్షులు పెద్దలు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, పార్లమెంట్ సభ్యులు మాజీ మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, పొన్నాల లక్ష్మయ్య గారు, జాతీయ కిసాన్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు కోదండరెడ్డి గారు, శాసన సభ్యురాలు సీతక్క గారు, డాక్టర్ మల్లు రవి గారు, అదేవిధంగా యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు శివసేనారెడ్డి గారు, కిసాన్ కాంగ్రెస్ తెలంగాణ అధ్యక్షులు అన్వేష్ రెడ్డి గారు, వివిధ జిల్లాల నుంచి వచ్చిన జిల్లా అధ్యక్షులు, మండల పార్టీ అధ్యక్షులు, గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ జెండా మోస్తున్న కార్యకర్తలకు, తెలంగాణ రైతాంగానికి అందరికీ కూడా హృదయపూర్వకంగా నమస్కారాలు, ధన్యవాదాలు. మిత్రులారా, ఈరోజు మనం చేపట్టిన ఈ 2 రోజుల దీక్షకు న్యూ డెమోక్రసీ వాళ్ళు, రైతు సంఘాలకు సంబంధించిన నేతలు ఇవాళ మనకి ఇక్కడికి సంఘీభావం పలకడానికి వచ్చి రైతులకు అండగా నిలబడుతున్నామని చెప్పి వారు కూడా మనకు సంపూర్ణమైన మద్దతు పలికిండ్రు. వీరే కాదు, మహిళా కాంగ్రెస్, అదేవిధంగా విద్యార్థి కాంగ్రెస్, మాజీ పార్లమెంట్ సభ్యులు పొన్నం ప్రభాకర్ గారు, ఇంకా చాలా మంది పెద్దలు ఈ రైతుల తరఫున కిసాన్ కాంగ్రెస్ తీసుకున్న ఈ ధర్నా చౌక్ దీక్షకు హాజరై సంపూర్ణమైన మద్దతు పలికిండ్రు. మిత్రులారా, ఈరోజు మీరందరూ ఆలోచన చేయండి. ఈ వేదిక మీద ఉన్న పెద్దలు ఎవరు కూడా వ్యాపారస్తులు, మారు బేరగాళ్ళు కాదు. ఈ వేదిక మీద నుంచి ఇక్కడ ఉన్న ధర్నా చౌక్ లో ఉన్న ప్రతి బిడ్డ తెలంగాణ మారుమూల ప్రాంతాలలో, తండాలలో, గూడెలలో, వివిధ గ్రామాలలో రైతు బిడ్డలే. రైతుల యొక్క కష్టం, రైతుల యొక్క నష్టం, రైతుల యొక్క దుఃఖం తెలిసిన వాళ్ళే ఇవాళ ఈ ధర్నా చౌక్ అందరు కూడా రావడం జరిగింది. నేను ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని, తెలంగాణ రైతాంగం పట్ల సూటిగా ప్రశ్నిస్తున్నా. మీరు చెప్పిండ్రు కదా, శాసనసభ వేదికగా ప్రజా సమావేశాలలో ఈ తెలంగాణలో రైతులు పండించిన చివరి గింజ వరకు నేనే కొంటాను, ఎవరి దయా దాక్షిణ్యం అక్కర్లేదు, వ్యవసాయం దండగ కాదు, వ్యవసాయాన్ని పండుగ చేస్తా అని చెప్పిన సన్నాసివి నువ్వు కాదా అని చెప్పి నేను ఈ సందర్భంగా అడుగుతున్నా. ఇవాళ వ్యవసాయం దండగ కాదు, పండుగ చేస్తాన్న నువ్వు ఇవాళ దళారిగా మారి దందాలు చేసి ఇవాళ ధాన్యం కొనకుండా నువ్వు గద్దెనెక్కి కూర్చున్నావు. ఇవాళ నువ్వు ప్రగతి భవన్లో పండుకున్నావు, లేదా గజ్వెల్ ఫామ్ హౌస్లో మందేసి పడుకున్నావు. నేను అడుగుతున్న, అక్కడ రైతులు కల్లాలలో కుప్పల మీద పండుకుంటుంటే చలికి వణికి 20 రోజులు 30 రోజులు కల్లాలకే అంకితం అవ్వడంతో ఆ చలిలో గుండెలాగి చచ్చిపోతే నీ కలెక్టర్లు, నీ అధికారులు అక్కడికి వెళ్ళి ఇది సహజ మరణం అని ఆ రైతుల చావులను కూడా అవహేళన చేసి రైతుకు రావాల్సిన రైతు బీమాను కూడా అమలు చేయకపోతుంటే
నీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచినాయా అని చెప్పి నేను అడుగుతున్నా. నీ కళ్ళకు కనిపిస్తలేదా? కళ్ళు లేని కపోదివా? నీ కళ్ళు ఏమైనా కాకులు పొడిచినాయా అని చెప్పి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని నేను అడుగుతున్నా ఈ వేదిక మీద నుంచి. మిత్రులారా, ఇవాళ ఆలోచన చేయండి. 3 లక్షల కోట్ల రూపాయలు పెట్టి కాళేశ్వరం కట్టి 1 కోటి ఎకరాల మాగాణిని చేస్తా అని చెప్పిన సన్నాసి ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు కాదా? 3 లక్షల కోట్ల రూపాయల టెండర్లు పిలిచి కాంట్రాక్టర్లకు ఇచ్చి 10% కమిషన్, 30,000 కోట్ల రూపాయలు కమిషన్లు దొబ్బి 100 ఎకరాల భూములు కొనుక్కొని ఫామ్ హౌసులు కట్టుకున్నావు కదా. ఇవాళ ప్రాజెక్టుల కింద కట్టుకున్న దున్నుకున్న దుక్కి దున్ని పంట పండించిన వరి ధాన్యాన్ని నువ్వు ఎందుకు కొనవు అని చెప్పి నేను ఈ సందర్భంగా రైతుల పక్షాన్ని అడుగుతున్నా. ఇవాళ కాంగ్రెస్ ఏం చేసిందని సన్నాసి అంటాడు. హరిత విప్లవం పేరు మీద బాక్రానంగల్, నాగార్జున సాగర్, శ్రీశైలం లాంటి పెద్ద పెద్ద ప్రాజెక్టులు కట్టి లక్షలాది ఎకరాలకు నీరిచ్చి వరి పండించి బుక్కెడు బువ్వ తినడానికి దేశ రైతులకు బువ్వ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ. అదే కాదు, పండించిన పంటను కొనేవాడు లేక దళారులు మోసం చేస్తుంటే ప్రతి వస్తువు ఉత్పత్తి చేసిన ప్రతి వాడు అగ్గిపెట్టే సబ్బు బిల్ల ఏదైనా ఉత్పత్తి చేసినోడే ఇవాళ ధర నిర్ణయిస్తుంటే రైతు మాత్రం పండించిన పంటను మార్కెట్కు తీసుకెళ్తే 6 నెలలు కష్టపడి ఆలి మీద ఉన్న తాలి తెగనమ్మి పెట్టుబడి పెట్టి పండించిన పంట మార్కెట్కు తీసుకెళ్తే దళారులు ధర నిర్ణయిస్తుంటే రైతు గుండె పగిలి చస్తుంటే ఆనాడు కాంగ్రెస్ పార్టీ రైతుల హక్కులను కాపాడడానికి రైతులకు కనీసం మద్దతు ధర ఇవ్వాలని చట్టాన్ని తీసుకొచ్చి శాసనం చేసి రైతుల యొక్క పండించిన పంటకు గిట్టుబాటు ధర చట్టబద్ధత చేసింది కాంగ్రెస్ పార్టీ అన్న సంగతి నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నా. మిత్రులారా, మీరు ఆలోచన చేయండి. 2004లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రానప్పుడు 2004 అధికారంలోకి వచ్చే నాటికి వరి క్వింటాలు 490 రూపాయలు ఉంటే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత 1030 రూపాయలకు ధర పెంచిన పార్టీ 125% వరి ధాన్యానికి పెట్టుబడి పెరిగింది కాబట్టి గిట్టుబాటు ధర పెంచాలి అని 1030 రూపాయలకు వరి క్వింటాల్కు పెంచింది కాంగ్రెస్ పార్టీ. కందులకు, పసుపుకు, మిర్చికి గిట్టుబాటు ధర ఇచ్చి రైతాంగాన్ని ఆదుకొని రైతే రాజ్యం, రైతును రాజుగా చేసి రైతులను ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇవాళ పండించే పంటకు తెలంగాణ ప్రాంతంలో 30 లక్షల మోటార్లు ఉంటే ఆనాడు సరైన కరెంటు రాక ట్రాన్స్ఫార్మర్లు పేలిపోతుంటే మోటార్లు కాలిపోతుంటే రైతులకు ఉచితంగా 9 గంటల ఉచిత విద్యుత్తును ఇచ్చి రైతుల్ని ఆదుకున్న పార్టీ కాంగ్రెస్ పార్టీ అనే సంగతి ఇవాళ ఇక్కడ ఉన్న పెద్దలకు అందరికీ తెలవాలి. ఆనాడు ఈ దేశంలో ప్రపంచంలోనే కరువు ఉండి దేశంలో అత్యధికంగా కరువు కాటకాలకు లోనైతున్న ఈ దేశంలో ఉండే పేదవాళ్ళని ఆదుకోవడానికి ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అనే సంస్థను ఏర్పాటు చేసి రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధర ఇచ్చి కొనుగోలు చేసి ఈ పండించిన పంటను బఫర్ స్టాక్ పేరు మీద అదనపు స్టాకు ఎఫ్సిఐ గోడౌన్లలో పెట్టి కరువు వచ్చినా, వరదలు వచ్చినా, భూకంపాలు వచ్చినా పేద ప్రజలకు కష్టాలు వస్తే ప్రభుత్వమే ఉచితంగా తిను ధాన్యాలను పంచిపెట్టాలనే విధానంలోనే కాంగ్రెస్ పార్టీ ఎఫ్సిఐ గోడౌన్ల విధానాన్ని తీసుకొచ్చింది. ఇదే కాదు, ఈ దేశంలో ఉన్న పేదలకు ఆహార భద్రత లేకపోవడం, నాణ్యమైన తిను బండారం లేకపోవడంతో శ్రీమతి సోనియా గాంధీ గారు 2013లో యూపీఏ ప్రభుత్వంలో ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడికి ఆహార భద్రత చట్టాన్ని తీసుకొచ్చి ప్రతి మనిషికి తినడానికి అవసరమైన తిండి గింజలు ఇవ్వాలని చట్టబద్ధత చేసిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.